పాటికి లక్ష్మి పోలీస్ స్టేషన్లో ప్లీజ్ సార్ మా ఆయన వదిలేయండి సార్ అంటూ తెగ రిక్వెస్ట్లు చేస్తూ ఉంటుంది. మీరు గ్రేట్ సార్. మీ ప్లాను నెక్స్ట్ లెవెల్. ఇప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళకి హరి నిజంగా లంచం తీసుకున్నాడేమోనని డౌట్ వచ్చినా ఆశ్చర్యం లేదు. పాపం శ్రీహరి ఇప్పటి వరకు సత్యహరిశ్చంద్రుల్లా ఫీల్ అయ్యేవాడు. ఇక నుంచి ప్రతిరోజు అవమానాలే. ఇదే మనకు రైట్ టైం. మనం నెక్స్ట్ ప్లాన్ని మూవ్ చేయాలి. దాంతోనే లక్ష్మి జీవితం రోడ్డున పడాలి. ఆ తర్వాత లక్ష్మి పరిస్థితి ఎలా ఉంటుందో ఊహిస్తేనే జాలిగా ఉంది. చివరికి నా దగ్గరికొచ్చి నా కాళ్ళు పట్టుకుంటేనే తన ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. లక్ష్మి, ఇక నీ కథ ముగిసినట్టే. ఓకే సార్. ఎస్ఐ గారు రమ్మంటున్నారు, లోపలికి వెళ్ళండి అమ్మా. సార్ నమస్తే సార్. నా పేరు లక్ష్మి, శ్రీహరి గారి భార్యని. ఏంటి సార్ ఇదంతా? మా ఆయన ఎవరి దగ్గర లంచం తీసుకోలేదు. చూడండి మేడం, ఒక వ్యక్తి అరెస్ట్ అయి వచ్చిన తర్వాత వాళ్ళ తరపు వాళ్ళు వచ్చి ఇలాగే మాట్లాడతారు. మీరు చెప్పిందల్లా మేము నమ్మలేం. శ్రీహరి గారి మీద కంప్లైంట్ ఇచ్చారు, అరెస్ట్ చేశాం. తర్వాత విచారిస్తాం. తప్పు చేయలేదని ప్రూవ్ అయితే వదిలేస్తాం. మీరన్నది నిజమే సార్. అశ్విన్ గారు నా మీద కోపంతో ఇదంతా చేశారు. ఇందులో మా ఆయన తప్పేమీ లేదు. ఆయన వదిలేయండి ప్లీజ్. మీరు రిక్వెస్ట్ చేసినంత మాత్రాన వదిలిపెట్టడం కుదరదు. దానికంటూ ఒక ప్రొసీజర్ ఉంటుంది. సార్, అశ్విన్ సార్ ఏమని కంప్లైంట్ ఇచ్చారో తెలుసుకోవచ్చా? అశ్విన్ గారు ఇచ్చిన కంప్లైంట్ ఏంటంటే, అశ్విన్ గారు బ్యాంక్ లోన్ కోసం వెళ్ళినప్పుడు అక్కడ లోన్ ఇవ్వడం కుదరదని చెప్పి తర్వాత అశ్విన్ గారికి కాంటాక్ట్ అయ్యి మీరు నాకు డబ్బులు ఇస్తేనే లోన్ అప్రూవ్ చేస్తానని చెప్పారంట. బ్యాంకులో డబ్బులు తీసుకుంటే దొరికిపోతానని డైరెక్ట్గా మీ ఆఫీస్కి వచ్చి డబ్బులు తీసుకుంటానని మాట్లాడారట. అంతేకాదు, వాళ్ళు చెప్పినట్టుగా శ్రీహరి గారి రూమ్లో లంచంగా తీసుకున్న డబ్బులు దొరికాయి. కావాలంటే మీరే చూడండి. మిమ్మల్ని ఇలా చూస్తుంటే మర్యాదస్తుల కుటుంబంలో కనబడుతున్నారు. మీరిలా స్టేషన్కి రావడం నాకు బాధగా ఉంది. కానీ ఏం చేస్తాం, హరిగారు రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయారు. సొల్యూషన్ ఏంటి సార్? సొల్యూషన్ ఉంది. సాయంత్రం 6 నేను ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తాను. ఆ లోపు మీరు అశ్విన్తో మాట్లాడి కంప్లైంట్ విత్డ్రా చేసుకునేలా చేస్తే మేము హరిని వదిలేస్తాం. మీరు అశ్విన్ గారిని కన్విన్స్ చేయడమే మంచిది. ఎఫ్ఐఆర్ ఫైల్ అయిన తర్వాత 4 లక్షల జరిమానా, 2 ఏళ్లు జైలు శిక్ష పడుతుంది. అయ్యో ఏమండి సార్, మీరు అలా అనకండి సార్. మా లక్ష్మి ఏదో ఒకటి చేస్తుంది. ఆయన నొప్పిస్తుంది సార్, మా హరిని విడిపిస్తుంది. దయచేసి అలా అనకండి. అశ్విన్ సార్తో నేను మాట్లాడతాను సార్. మాట్లాడేసి వస్తాను సార్. పదమ్మా.